రెండవదిగా మరి రక్తముకు యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది దేవుని యొక్క బలిపీఠం మీద అర్పింపబడుచున్నదనమాట. లేవియాకాండము 4వ అధ్యాయము 27 నుంచి 31. మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపం చేసి చేరాని పనుల విషయంలో యెహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల, తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల, తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు యొక్క తల మీద తన చేయి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దాన్ని వధింపబలెను. యాజకుడు దాని రక్తములో కొంచెం వ్రేలుతో తీసి దహన బలిపీఠపు కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును ఆ పీఠము అడుగున పోయేవలను. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీయవలను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము దాన్ని దహింపవలను. అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. సో ఇక్కడ ఆ ప్రాణి యొక్క రక్తమును బలిపీఠం మీద, అంటే దేవుని బలిపీఠం మీద అర్పిస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తుంటున్నాం. సో తప్పు చేసిన వ్యక్తి ఒక మేకపిల్లని తీసుకొని వస్తుంటున్నాడు. దాని తల మీద చేయి ఉంచినప్పుడు అక్కడ అతడు తన యొక్క పాపమును మన యొక్క ప్రాణి మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా మనం చెప్పవచ్చు అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు యొక్క మేకపిల్లను వధిస్తూ ఉంటున్నారో అక్కడ ఆ పాపమునకు శిక్ష విధింపబడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అన్నమాట. సో ఆ పాపం విషయంలో ప్రాయశ్చిత్తం జరిగింది కనుక ఆ వ్యక్తికి క్షమాపణ దొరుకుతున్నట్లుగా వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది. అంటే అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ నెరవేరుతుందన్నమాట. సో దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్పు జరిగింది కనుక, అంటే పాపమునకు శిక్ష విధింపబడినది కనుక, సో ఆ వ్యక్తి యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగి ఉంటున్నది. అందునిమిత్తమై అతడు పాప క్షమాపణ పొందుకుంటున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం.